ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు నిర్వహించే చేప మందు ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 9 గంటలకు చేప మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 3 రోజుల పాటు చేప మందు పంపిణీ కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు వస్తారు. చేప మందు ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి మా ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. మృగశిర కార్తె అంటే హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదానికి సంబంధించి కూడా ప్రసిద్ధి. ఇక్కడ ఏటా మృగశిర కార్తె సందర్భంగా లక్షలాది ఏదైతే ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేసే ఈ చేప ప్రసాదానికి సంబంధించి కూడా వస్తూ ఉంటారు. చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా అంటే 3 సార్లు ప్రతి ఏటా ఇలా 3 సంవత్సరాల పాటు 3 సార్లు స్వీకరిస్తే పూర్తిగా ఉబ్బస వ్యాధికి సంబంధించి కూడా నయం అవుతా అన్నట్టుగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక ఉబ్బస వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఇక్కడ బత్తిని సోదరులు బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా దాదాపుగా 175 సంవత్సరాల నుంచి కూడా ఈ చేప ప్రసాద సంపిణీకి సంబంధించి కూడా చేస్తూ ఉన్నది. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సంబంధించి కూడా రేపు మృగశిర కార్తె రాబోతున్నది. రేపు సంబంధించి కూడా ఏటా నిర్వహించే ఫిష్ మెడిసిన్కి సంబంధించి కూడా రేపు ప్రారంభం కాబోతా ఉన్నది. రేపు సంబంధించి కూడా ఈ పంపిణీ ఎవరెవరు ప్రారంభించబోతున్నారు ఏర్పాట్లకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టి సాయి కుమార్. సో ప్రధానంగా రేపు మృగశిర కార్తె సందర్భంగా ఏటా ఈ చేప ప్రసాద పంపిణీ జరుగుతోంది. ఇప్పుడు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని చేపలు మీ ఫిషరీస్ కార్పొరేషన్ నుంచి అందుబాటులో ఉంచారు? దాదాపు 1,50,000 పైచీలకు కొరమీన చేప పిల్లని అందుబాటులో ఉంచాము. గతంలో కన్నా మెరుగైన సదుపాయాలు అంటే ఇంతకు మునుపు కేవలం 30 క్యూలెన్సే ఉంటే ఇప్పుడు 42 పైచీలకు క్యూలెన్స్ ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా వికలాంగులకు, వృద్ధులకు, మహిళలకు వారే మా విఐపీలు కాబట్టి వారికి ప్రత్యేక క్యూలెన్స్ ఏర్పాటు చేసుకున్నాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ సమస్య తలెత్తకుండా 12 విభాగాల అధికారుల సిబ్బందిని ఇక్కడ అందుబాటులో ఉంచాము. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఫైర్ సిబ్బంది కానివ్వండి, ఆరోగ్య శాఖ కానివ్వండి, ప్రతి ఒక్క శాఖ, మున్సిపల్ కానివ్వండి, మండలం కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ప్రతి ఒక్క శాఖని అందుబాటులో ఉంచాము. ఏ ఒక్కరికి కూడా 1% కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణలో చేస్తున్న కార్యక్రమం ఇది. దాదాపు మన బత్తిని కుటుంబ చెప్తున్న సంఖ్య ప్రకారంగా వారు దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మందికి సరిపడే చేప మందు ప్రసాదాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. మేము దాదాపుగా 1,50,000 పైచీలకు చేపలని అందుబాటు. ఇంకా అదనంగా కావాలనుకుంటే హైదరాబాద్ శివార్లో కూడా తెచ్చిపెట్టి ఉంచాము. వచ్చే ఒక 2-3 గంటలు వచ్చే విధంగా అందుబాటులో ఉంచాము. హైదరాబాద్ నగరానికి వచ్చే రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా రవాణా శాఖ మన బీసీ శాఖ పొన్నంబాబు గారి నేతృత్వంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, చెల్లపల్లి కానివ్వండి, మన శంషాబాద్ కానివ్వండి వచ్చే వారందరికీ కూడా ఫ్రీగా వచ్చే విధంగా బస్సు ఏర్పాటు చేసుకున్నాము. రేపు ఎన్ని గంటలకు ఈ ప్రారంభం కాబోతుంది? ఈసారి ప్రత్యేకంగా టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చారు. అసలు ఎందుకు టోకెన్ సిస్టమ్ తీసుకురావాల్సింది? రేపు ఎన్ని గంటలకి కార్యక్రమం? టోకెన్ సిస్టమ్ ఎందుకంటే మన హరీష్ అన్న, మనం మీకు టికెట్ ఇస్తాను కదా, టికెట్ కొనే సమయంలో అందులో సమయం ఉంటుంది. ఉదయం 9 నుంచి 11 ఒక సమయము, 11 నుంచి 1 ఒక సమయం, 1 నుంచి 3 ఒక సమయము, 3 నుంచి 5 ఒక సమయం, 5 నుంచి 8 ఒక సమయము. ఆ సమయం ప్రకారంగా మీకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో ముందు వస్తే చాలా సమస్యలు రాకుండా తగ్గుతాయి. కానీ మీకు ఉదయం 10 గంటలకు టోకెన్ ఇచ్చి మీరు ఉదయం 6 గంటలకు వస్తారంటే కుదరదు. మీరు 9 తర్వాత ఎప్పుడు రావచ్చు, కానీ ముందు రాకుండా సదుపాయాలు ఉన్నాయి. ఎలాంటి సమస్య తలెత్తకుండా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో అతిథి దేవోభవ అనే మాటని సార్థకం చేయాలి. వచ్చిన ప్రతి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు వచ్చే విధంగా మేము కార్యక్రమం చేపట్టాము. పూర్తి పర్యవేక్షణలో 12 శాఖ విభాగాల వాళ్ళ పర్యవేక్షణలో, ముఖ్యంగా మత్స్యశాఖ కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలా వరకు వస్తూ ఉంటారు. చిన్న పిల్లలకు సంబంధించి కూడా వస్తూ ఉంటారు. అట్లాంటి వారికి ఏమైనా ఏర్పాటు చేస్తారు? ప్రత్యేకంగా అదే చెప్తాగా, మారే మా విఐపీలు, మహిళలే మా విఐపీలు, వృద్ధులే మా విఐపీలు, వికలాంగులే మా విఐపీలు. వారి కోసం 12 పైచీలకు క్యూలైన్ ఏర్పాటు చేసుకున్నాము. వారి కోసమే ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని అందులో అందుబాటులో వచ్చాము. మహిళలకు ప్రత్యేకంగా, వృద్ధులకు ప్రత్యేకంగా అతిథులు వచ్చే ఎవ్వరికి కూడా ఏ కోశాన కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి సదుపాయంతో, పూర్తి వినమ్రతో మేము పనిచేసే కార్యక్రమం ఇది. గత జూన్ 5 నుంచి అందరికీ కొన్ని సేవా సంస్థలు, అగ్రవాల్ సేవా సంస్థ, పిత్తిలాల్ పనాల సేవా సంస్థ, జైస్వాల్ సేవా సంస్థ వాళ్ళు ప్రత్యేకంగా ఉదయం అల్పాహారాలు, సాయంత్రం భోజనాలు పెడుతున్నారు. కాబట్టి అందరం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి కార్యక్రమం చేపడుతున్నాం. ప్రధానంగా రేపు ప్రారంభం కాబోయే ఈ చేప ప్రసాద పంపిణీలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే అన్ని శాఖల సమన్వయంతో ఈ చేప ప్రసాద పంపిణీ కొనసాగుతూ ఉన్నది. 1,00,000
పైగా చేపలను అందుబాటులో ఉంచాం. రద్దీకి అనుగుణంగా కూడా వాటిని సరఫరా చేసేందుకు ఫిషరీస్ కార్పొరేషన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో రేపు సంబంధించి కూడా ఈ మహిళలకు సంబంధించి కావచ్చు, వృద్ధులకు సంబంధించి కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశాం. ఇక వాళ్ళే మా వీఐపీలు అని కూడా కార్పొరేషన్ చైర్మన్ వెట్టి సాయి కుమార్ చెప్తా ఉన్నారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా ఈ చేప ప్రసాద పంపిణీ కొనసాగబోతా ఉన్నది. బత్తిని కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా రేపు ఉదయం వాళ్ళ ఏదైతే ఇంటి నుంచి దూద్బౌలి నుంచి కూడా ప్రత్యేకంగా చేప ప్రసాదం తీసుకొచ్చిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతామని కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ వెట్టి సాయి కుమార్ చెప్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించి కూడా చేప ప్రసాద పంపిణీ మొత్తంగా ఈ 2 రోజుల పాటు ఈరోజు ఏదైతే రేపు నెక్స్ట్ డే 9వ తేదీ వరకు కూడా ఈ చేప ప్రసాద పంపిణీ కొనసాగుతూ ఉంటుంది. ఇక పూర్తిగా ఈ చేప ప్రసాద పంపిణీ అంటే 2 రోజుల పాటు 24 గంటల పాటు ఈ చేప ప్రసాద పంపిణీ ఉంటుంది. తర్వాత ఎవరైనా వస్తే బత్తిని కుటుంబంలోని దూద్బౌలి తన ఇంటి వద్ద కూడా చేప ప్రసాదాన్ని ఇచ్చేందుకు బత్తిని కుటుంబీకులు సిద్ధంగా ఉంటారని కూడా బత్తిని కుటుంబీకులు చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇది ఏదైతే చేప ప్రసాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పంపిణీకి సంబంధించి కూడా ఏర్పాట్లకు